లేదనుకున్నా ప్రతి మనిషికి ఎంతో కొంత సొంత స్వార్థం ఉంటుంది కదా. కరెక్టేనా కాదా? ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? కరెక్టేనా కాదా ముందది చెప్పు. కరెక్టే. అయితే అంత అవమానించి పంపించడం కొంచెం బాధగానే అనిపించినా ఏదో ఒక మూలన సర్లే మంచి జరిగిందిలే అనుకున్నాను. సాడిస్ట్. కరెక్టే, కాసేపు నేను సాడిస్టే అనుకుందాం. గగన నీతో ఒకవేళ భూమి అవును నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని వెళ్ళిపోతే ఏంటా నీ పరిస్థితి? అమ్మో అమ్మో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఆలోచించలేదే. ఒకవేళ నిజంగానే భూమి అలా వెళ్ళిపోతే నేను చచ్చిపోయేవాణ్ణి. నువ్వు చచ్చిపోతే నేను పండగ చేసుకుంటానేంట్రా? ఇప్పుడు చెప్పరా, నేను సాడిస్ట్నా? కాదే, నా బంగారు చెల్లివి. నువ్వు చెప్పింది కరెక్టే. సొంత స్వార్థం కొంచెం ఉండాలి. శవం వస్తే గాని కాటి కాపరి కడుపు నిండదు. ఒరే ఒరే ఒరే, కూడా అలాంటిది భూమి అన్నయ్యను వదిలేసి భూమి నిన్ను ప్రేమించడమేంట్రా? ప్రేమ గుడ్డిదే, లవ్ ఇస్ బ్లైండ్. అర్థమైందా? అంతేలే, అమ్మాయిలందరూ ఎదవలకే పడతారని ఎప్పుడూ పూరి జగన్నాథ్ గా చెప్పారు. ఓదార్చినట్టే ఓదార్చి వాతలు పెట్టడం అంటే ఇదే. ఇంకా ఇక్కడే ఉంటే నువ్వు నన్ను ఇండైరెక్ట్ గా ఇంకెన్ని తిడతావో. పోవే. అంటే మీరుంటున్న ఇంట్లో నాకు స్థానం లేదా ఆంటీ? అదే మన ఇల్లు అనే హక్కు నాకు లేదా? లేదమ్మా. ఆ హక్కు నీకు లేదు. నేనేదో కోపంతో మాట్లాడుతున్నాననుకోకు. ఆ హక్కు నీకు లేదని మేం మీ ఇంటికొచ్చినప్పుడు నువ్వే చెప్పావు. మర్చిపోయినట్టున్నా. అది కాదా ఆంటీ? సరే, మీ ఇంటికొచ్చి మాట్లాడతాను ఆంటీ. వద్దమ్మా. మీ నాన్నగారికి మాకు పడదు. పడనింటికి ఎందుకు వెళ్ళావని అనవసరంగా నువ్వు మీ నాన్నగారి దగ్గర మాట పడాల్సొస్తుంది. మా వల్ల నువ్వెందుకు మాట పడ్డావు? అది కాదా ఆంటీ, నేనెందుకలా మాట్లాడాల్సొచ్చిందో నేను నీకు చెప్తాను. వద్దని చెప్తున్నాను కదమ్మా. ఎవరమ్మా ఫోన్లో? ఎవరో సేల్స్ గర్ల్ రా. అనురాగము, ఆప్యాయత లాంటి పుస్తకాలున్నాయట. వాటి గురించి వివరిస్తాను, ఇంటికొస్తాను అంటుంది. అసలు కొనే ఉద్దేశమే లేనప్పుడు వాటి వివరణ మనకెందుకు? అందుకే వద్దని చెప్తున్నాను. అర్థమైందమ్మా? రావద్దు.
కూర్చోరా, టిఫిన్ చేద్దు గాని. లేదమ్మా, ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అదయ్యాక నేను చేస్తాను, మీరు తినేయండి. ఉమ్, వస్తానమ్మా. ఉమ్. అయినా నువ్వు నేర్పిన గుణపాఠానికి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి భూమి. మీరు నాతో నార్మల్గా మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుందండి. దయచేసి ఇంతకు ముందు భూమితో ఎలా మాట్లాడేవారు అలా మాట్లాడండి ప్లీజ్. స్టాప్ ఇట్. ఎందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ నువ్వు ఏడవడం ఆపు. ఎవరైనా చూస్తే నేను ఏడిపిస్తున్నాను అనుకుంటారు, మళ్ళీ అపార్థాలు వస్తాయి, మళ్ళీ నా క్యారెక్టర్ డిగ్రేడ్ అవుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అసలు నేను కార్ ఎందుకు ఆపానంటే నీ కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో అని. అది కూడా ఒక తెలిసిన అమ్మాయిది. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? దీన్ని కూడా ఓ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నానని నువ్వు అపార్థం చేసుకోకూడదని చెప్తున్నాను. చెప్పు భూమి, ఓకేనా? కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? ఓకే, నేను వెళ్తాను.